జై హరిభద్రకు సార్ నమ్మ. ఇప్పుడు మనం చూస్తున్నాము, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్పీ మాటల్లో తేడా లేదు. ఇప్పుడు అదే మాటలు విచ్చిల్లుతనము, నాయకులను విమర్శించడం, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని అందరినీ విమర్శించడం అలవాటైపోయింది. అంటే మీరు వ్యవస్థలు మేనేజ్ చేస్తామని మీకు ఒక ధైర్యం ఉందేమో. వెనక మీకు తెలిసిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అవ్వడం మీరు ఇట్లా మాట్లాడారన్న ఇన్ని తప్పులు చేసి కూడా ఈరోజు మేము కోర్టులకు పోతాం, హైకోర్టులకు పోతాం, సుప్రీంకోర్టులకు పోతాం, ఇది మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు విదేశాలకు పారిపోకుండా చేయడానికి చట్టం చేస్తే మీకు కేసులు పెడితే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు? మీరు లండన్ పోయి ఏం చేశారు? 10 రోజులు అన్నీ చేస్తాడు మా ఆయన, బయటికి ఎవరిని వదిలేదు ఉండదు. మీరు మా డబ్బు ఎక్కడ తీసుకుపోతారన్నా? బ్రిటిష్ వాడు అట్లా వాడే అన్ని డబ్బు దోసుకుపోతే మా ఆయన తెచ్చేసాడు ఇక్కడ. ఆ రోజు ఆర్థిక మాధ్యమం ఎందుకు వస్తుంది బ్రిటిష్కి చెప్పు? లండన్కి. మా డబ్బు ఎవరు తిన్నాడు? శివుని సొమ్ము ఇది, ప్రజల సొమ్ము కాదరా. ప్రజల సొమ్ము ఉంటే బాధ్యత ఉంటుండే. ఉచిత విద్య అని అడగాల, ఉచిత వైద్యం అడగాల, మౌలిక వసతులు అడగాల, డెవలప్ అడగాల, పరిశ్రమలు అడగాల. ఇది ప్రజల ఆజ్ఞ. అంతేగాని ప్రజలు ఇవన్నీ ఉచితంగా ఏంటి ఎక్కడి నుంచి ఇస్తారా? మనతో ట్యాక్స్లు కట్టుకొని మనం పంచుకొని తిని 10 మంది తినేదానికోసం 100 మంది ట్యాక్స్లు పడుతున్నది.